ఏదైనా కేస్ వేసేటప్పుడు లిమిటేషన్ అనేది ఉంటుందా? ఒకవేళ లిమిటేషన్ టైమ్ పీరియడ్ దాటితే పరిస్థితి ఏంటి? ఎప్పుడు ఎయ్యాలి? వీటి గురించి డీటెయిల్స్‌గా తెలుసుకుందాం. ప్రతి కేస్‌కి టైమ్ లిమిటేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది. దాన్ని లిమిటేషన్ అంటాము. ఆ లిమిటేషన్ గురించి లిమిటేషన్ యాక్ట్ చెప్తుంది. అంటే ఏ కేస్‌ని ఎంత టైంలో వేయాలి? ఆ టైంలోపే వేయాలనేది మనకి లిమిటేషన్ యాక్ట్ చెప్తుంది. జనరల్‌గా చెక్ బౌన్స్ కేస్‌కి వచ్చేసరికి లిమిటేషన్ ఉంటుంది. చెక్ బౌన్స్ అయిన వితిన్ 1 మంత్‌లో మనం నోటీస్ పంపాలి. ఆ నోటీస్‌కి మనం 15 డేస్ టైమ్ ఇస్తాము పే చేయమని. ఆ 15 రోజులు వెయిట్ చేయాలి మళ్ళీ అక్కడి నుంచి ఒక 30 డేస్ లోపల మనం చెక్ బౌన్స్ కేస్ వేసుకోవాలి కోర్ట్‌లో. సో, దిస్ ఈస్ ద లిమిటేషన్. అట్లనే ప్రామిసరీ నోట్ ఉందనుకుందాం. ప్రామిసరీ నోట్‌కి సంబంధించి ఒక 3 ఇయర్స్ డేట్ ఆఫ్ ది ప్రామిసరీ నోట్ నుండి 3 ఇయర్స్ వేసుకోవాలి. ఎనీ కాంట్రాక్ట్స్ ఉంటాయి. లేకపోతే కొన్ని సివిల్ సూట్స్ ఉంటాయి. అవి డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ నుండి 3 ఇయర్స్ లోపల ఏసుకోవాలి. అలాగే క్రిమినల్ కేసెస్ కూడా లిమిటేషన్ ఉంటుంది. 6 మంత్స్ శిక్ష పడే వాటికైతే కొంత లిమిటేషన్ ఉంటుంది. మోర్ దెన్ 6 మంత్స్ నుండి 7 ఇయర్స్ పడే వారికి లిమిటేషన్ ఉంటుంది. మోర్ దెన్ 7 ఇయర్స్ పడే వారికి గూడా లిమిటేషన్ అనేది ఉంటుంది. క్రిమినల్ వచ్చేసరికి ఏంటంటే చాలా చిన్న కేసెస్‌కి కూడా లిమిటేషన్ అనేది ఉంటుంది. మోర్ దెన్ 6 ఇయర్స్ శిక్ష పడే వారికి ఎక్కువ లిమిటేషన్ ఉండదు జనరల్‌గా. సో, ప్రతి యాక్ట్‌కి లిమిటేషన్ ఉంటుంది. అంటే ఈ టైం వరకే కేస్ ఫైలింగ్ చేసుకోవాలని, కాకపోతే ఏంటంటే ఎక్కడైతే ఒక లిమిటేషన్ ఉంటుందో దానికి ఒక ఎక్సెప్షన్ కూడా ఉంటుంది. తర్వాత ఒకవేళ లిమిటేషన్ లోపల ఎయలేదనుకుందాం. చెక్ బౌన్స్ కేస్ ఒకటుంది. దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. ఆ లిమిటేషన్ లోపల ఎయలేదనుకో, లేకపోతే ప్రామిసరీ నోట్ ఉంటుంది. సివిల్ సూట్స్, ప్రామిసరీ నోట్స్, కాంట్రాక్ట్స్ ఇవన్నీ లిమిటేషన్ లోపల ఎయలేదనుకో, అప్పుడు చాలామంది లిమిటేషన్ దాటిపోయింది, వేసే అవకాశం లేదు. చాలామంది అలానే కూర్చుంటారు. చట్టంలో మనకు ఎన్నో సార్లు మాట్లాడుకున్నట్లు ప్రతి దానికి ఒక రూల్, దానికొక ఎక్సెప్షన్ అనేదైతే ఉంటుంది. ఏదైతే కేస్‌లో లిమిటేషన్ దాటిపోతే కండెమ్ డిలే అనే ఒక పిటిషన్ అనేది ఉంటుంది మనకి కోర్ట్‌లో. ఎక్కడ డిలే జరిగిందో దాన్ని కండెమ్ చేయండి. ఆ డిలేని మీరు పరిగణించి మీరు లిమిటేషన్‌కి వచ్చేటట్టు చేసి నా కేస్‌ని తీసుకోండి అని జడ్జికి మీరు ఎక్స్‌ప్లనేషన్ చేయాలి. ఎక్స్‌ప్లనేషన్ చేసి కండెమ్ డిలే పిటిషన్ అనేది కోర్ట్‌లో సబ్మిట్ చేయాలి. మనం ప్రామిసరీ నోట్ ఉంది అనుకుందాం. అది డేట్ ఆఫ్ ప్రామిసరీ నుండి వితిన్ ద 3 ఇయర్స్ వరకి కేస్‌ని ఫైల్ చేయాలి. ఒక 3 ఇయర్స్ దాటింది, అవతలి వ్యక్తి ఇస్తా అన్నాడు, లేకపోతే మనకేదో అర్జెన్సీ పని ఉండి మనం మర్చిపోయాం. ఏదైనా కారణం కావచ్చు. 3 ఇయర్స్ దాటిపోతే చాలామంది అనుకునే విషయం ఏంటంటే, ఇక 3 ఇయర్స్ దాటిపోయింది కాబట్టి ప్రామిసరీ నోట్ పనిచేయదు కాబట్టి మనం కోర్ట్‌కెళ్ళలేము, కేస్ ఫైలింగ్ చేయలేము అని అనుకుంటారు. అలానే చెక్ బౌన్స్ కేస్ కూడా చాలామంది చెక్స్ ఇస్తారు. ఇన్ని రోజులకి ఇస్తా అంటారు. మనకి ఇంట్లో కుదరక లేదంటే ఇంట్లో ఎవరైనా చనిపోవడం వలననో, లేదంటే యాక్సిడెంట్ అవ్వడం వలన, మన జాబ్ మీద మనకి మైగ్రేషన్ ఉండడం వలన కావచ్చు. కారణం ఏదైనా గావచ్చు. అలా లిమిటేషన్ దాటిపోతే కండెమ్ డిలే పిటిషన్‌లో ఆ లిమిటేషన్ దాటిపోవడానికి గల కారణాలేంటి? ఇప్పుడు చెక్ బౌన్స్ కేస్‌లో 30 డేస్‌లో వేయాలనుకుందాం. మినిమమ్ 30 డేస్‌లో వేయలేరు కాబట్టి ఇక అప్పుడు చాలామంది కేస్ ఫైల్ చేయలేము అనుకుంటాం. కానీ మనం కోర్ట్‌కెళ్ళి జడ్జికి మేము 30 డేస్‌లో వెయ్యాలి. కాకపోతే మా ఇంట్లో ఒక ముఖ్యమైన వ్యక్తి చనిపోవడం వలన, లేకపోతే నా ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడం వలన, ఒక సరైన రీజన్ ఎలాంగ్ విత్ ఎవిడెన్స్ గనుక పెట్టినట్లయితే కోర్ట్ ఆ లిమిటేషన్ ఏదైతే
ఓవర్ పీరియడ్ డిలే ఉందో, ఆ డిలేని కూడా పరిగణలోకి తీసుకొని కోర్ట్ కేస్ తీసుకొని మళ్ళీ యథావిధిగా నడిపించుకోవచ్చు ఆ కేస్‌నైతే కోర్ట్‌లో. సో, చాలామంది లిమిటేషన్ అయిపోయింది కాబట్టి వాళ్ళు చాయిస్ లేదు. వాళ్ళక్కడే ఉంటారిగ. ఎక్కడైతే లిమిటేషన్ ఉంటుందో అక్కడ ఎక్సెప్షన్ అనేదైతే ఉంటుంది. కాబట్టి ప్రామిసరీ నోట్ కావచ్చు, మనం ఇంతకుముందు మాట్లాడిన చెక్ బౌన్స్ కావచ్చు, లేదా ఇంకా ఏదైనా కాంట్రాక్ట్ కేస్ కావచ్చు, వాటెవర్ కేసెస్ అన్నిటికి లిమిటేషన్ అయితే ఉంటుంది. హైకోర్ట్‌కొచ్చేసరికి కొన్ని సందర్భాల్లో లిమిటేషన్ ఉండకపోవచ్చు. అంటే లిమిటేషన్ లేని కేసెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే హైకోర్ట్‌కి వచ్చేసరికి చాలా పవర్స్ ఉంటాయి కాబట్టి హైకోర్ట్‌లో లిమిటేషన్స్ అనైతే ఉండవు. ఈ కేస్ కంపల్సరీ తీసుకోవాలి అని అనుకుంటే హైకోర్టు ఆ కేస్‌ని తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అక్కడ కూడా ఒకవేళ తీసుకోకపోతే మనం కండెమ్ డిలే పిటిషన్ అనేది వేసుకొని కోర్ట్‌కి సరైన రీజన్ చెప్తే కోర్ట్ యాక్సెప్ట్ చేసే అవకాశాలైతే చాలా ఎక్కువ. ఎంత టైమ్ పీరియడ్ ఉంటుంది అనంటే, ఒకవేళ యాక్సిడెంట్ అయిందనుకో, కాళ్ళు విరిగినాయి, నడవలేని పరిస్థితి ఉందనుకో, అప్పుడొక 1 ఇయర్ పట్టొచ్చు. అప్పుడు మనం కోర్ట్‌ని యాక్సెస్ చేయలేం కదా! ఇప్పుడు ఒక 1 ఇయర్ పట్టొచ్చు, 6 మంత్స్ పట్టొచ్చు. బేస్డ్ ఆన్ ఆరోగ్య పరిస్థితిని బట్టి. అలాంటప్పుడు నాకున్న అలాంటప్పుడు నాకున్న పవర్, రైట్ కోల్పోయినట్లేనా? కాదు కదా! అలాంటప్పుడు నాకు యాక్సిడెంట్ జరిగింది. ఈ యాక్సిడెంట్ వలన నేను నడవలేకపోయాను. సో, కోర్ట్‌కి రాలేకపోయాను కాబట్టి ఈ డిలేని మీరు కన్సోల్ చేసి ఈ కేస్‌ని తీసుకోండి అంటే కోర్ట్ పరిశీలించి దాన్ని డెఫినిట్‌గా పరిగణలోకి తీసుకుంటుంది. ప్రామిసరీ నోట్ కావచ్చు, చెక్ బౌన్స్ కావచ్చు, యాక్సిడెంట్ మోటార్ వెహికల్ యాక్ట్ కేస్ కావచ్చు, తర్వాత కన్స్యూమర్ ఫారం కావచ్చు, హ్యూమన్ రైట్ పిటిషన్ కావచ్చు. ప్రతి దానికి డైవర్స్ కేస్‌కి కూడా 1 ఇయర్ బిలో వేసుకోవద్దు అంటారు. అట్లేం లేదు. 1 ఇయర్ దాకా కంపల్సరీ అడిగిన తర్వాతనే డైవర్స్ కేస్ ఫైల్ చేయాలి అంటారు. కానీ అలా ఏం లేదు. ఏదైనా నిజంగా ఆ పరిస్థితి ఉంటే 1 ఇయర్ బిలో కూడా మనం కోర్ట్‌లో 1 ఇయర్ బిలో పీరియడ్‌ని కన్సర్న్ చేస్తూ నా అప్లికేషన్‌ని అలో చేయండి. సీరియస్‌గా ఉంది, అర్జెన్సీ ఉంది. సో, నా అప్లికేషన్‌ని అలో చేయండని మనం అడిగే అవకాశాలైతే ఉంటాయి. క్రిమినల్ కేస్‌లో అప్ టు 6 మంత్స్ వరకి లిమిటేషన్ అయితే ఉంటుంది. మిగతా అన్నిటికి మోర్ దెన్ 3 ఇయర్స్ కన్నా ఎక్కువ శిక్ష పడే కేసెస్‌కి అయితే లిమిటేషన్ అయితే ఉండదు. కాబట్టి ఎవరికైనా చెప్పేదేంటంటే, ఒక కేస్ మీ వద్ద ఉండి దానికి లిమిటేషన్ దాటిపోయింది అనుకున్నప్పుడు, దగ్గరలో ఒక మంచి అడ్వకేట్‌ని సంప్రదిస్తే వాళ్ళు మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లనేషన్ అయితే చేస్తారు.